అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ రోజు నుంచి గ్రామంలో మేము కొన్న స్థలంలో పర్ణశాల కట్టడానికి పనులు ప్రారంభిస్తున్నారనమాట అండి. తెల్లవారుజామునే మా వారు వెళ్లారనమాట. అంటే ఐరన్ను ఇంకా కొన్ని వస్తువులు ఏవో వస్తూ ఉన్నాయన్నమాట అండి. అవి ఏవి లోపలికి చేరేయాలన్నా ఎదర ఓపెన్ చేయించాలనమాట. ఎదర ఫెన్సింగ్‌ని ఓపెన్ చేసి ఐరన్ అది లోపలికి పెట్టారంటండి. ఇదేమో ఒక గేట్ లాగా చేయిస్తూ ఉన్నారనమాట. ఇంగ ఇటుకలు, ఐరన్ వచ్చిన తర్వాత ఆ ఇటుకల్ని సర్దుతుంటే అక్కడ పామొచ్చిందంటండి ఒకటి. ఏది? ఆ! గాల్లో వెళ్ళిపోయిందండి. తెల్ల. ఇదా? ఓరేరేరే. ఇదే అన్నారండి. చంపేయండి. ఆ? చంపేయండి. చంపగలరా దానికి అది వెళ్ళిపోద్ది. అది పాము. ఏదే పక్క వచ్చింది? దాని పక్కన వచ్చింది. అయ్యో, అయ్యో. అలా ప్రమాదం. వెళ్ళిపోతుందండి. మందు కూడా లేదు దానికి. ఓయ్. వాళ్ళకి తీసేయండి. ఏదో పైపెట్టి ఒకటి ఏంటి అయిపోద్దా? వద్దురా సంపద్రా వెళ్ళిపోయిందండి వదిలేండి. పాము. చిన్న పామే అండి. కానీ ఆ పాము మన పెరట్లోకి వచ్చింది అంటే మొదటి రోజు కదా! ఈ రోజే పనులు ప్రారంభిస్తున్నాం. ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు. వెళ్లి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పనులు ప్రారంభిస్తాము. ఫస్ట్ పామొచ్చింది, కనిపించింది అని మా వారు చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే మనం పాము అనేసరికి ఒక పవిత్రమైందిగా భావిస్తాం. అది ఎంత ప్రమాదకరమైందైనా సరే అండి, అది మనకి ఒక మంచి సంకేతంగా భావిస్తాం కదా! మా వారొచ్చి చెప్పి వీడియో చూపిస్తే చాలా సంతోషించాననమాట. ఇక మా వారు కూడా స్నానం చేసిన తర్వాత ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం కదండీ! మొదటగా కొబ్బరికాయ కొట్టటానికని నేను, మా వారు ఇద్దరం బయలుదేరాము. అక్కడ కొంచెం అన్నీ అందుబాటులో ఉండవండి. హోటల్స్ అటువంటివి ఏమీ అందుబాటులో ఉండవనమాట. అందుకనే కావాల్సినయన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రేమ వెళ్ళాడనమాట అండి. మా వారు ఫ్రెష్ అవ్వటానికి ఇక్కడికి వచ్చారు. ప్రేమ అక్కడికి వెళ్ళాడు. ఆల్రెడీ ప్రేమ అక్కడ ఉండి వర్కర్స్ అందరూ వచ్చే ఉన్నారు. ఇక మేము కూడా బయలుదేరుతూ ఉన్నామనమాట అండి. ఇదిగోండి వచ్చేసాము మన సైట్ దగ్గరికి. తీశారు. హ్మ్. అందులో పెట్టానా? ఎందుకు ఇక్కడ పెట్టండి. మళ్ళీ అడ్డంటే తీయాలి ఇయన్నీ ఎందుకు. ఇక్కడ పెట్టేయండి వంతెన మీద. ఇక్కడ జామ చెట్టు ఉన్నది. జామ చెట్టుని తీసేసి అవతల వేయమన్నారు. వేయిస్తున్నారు. అంటే కొన్ని అడ్డొస్తాయి మనకి. మేము వచ్చేసరికి ఇక మేస్త్రి గారు రెడీగా ఉన్నారు. హాయ్ అండి, నమస్తే అండి. అవునండి, థ్యాంక్ యూ. రోడ్డు వచ్చారండి. ఎవరు ఎక్కడ వెనక్కి వెళ్ళి ఉంటే ఎవరు ఇంకా స్థలం ఉండాలి. ఇసుక లారీ, ఇసుక ట్రాక్టర్ వస్తుంది. అడ్రస్ తెలియలేదంట, వాళ్ళకి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తున్నారు అనమాట. అక్కడ ఓపెన్ చేశారు. ఇదివరకు మెష్ ఉండేది కదా, అది ఓపెన్ చేశారు. లారీ రావటానికి వీలుగా, ట్రాక్టర్ అయ్యి రావటానికి వీలుగా ఓపెన్ చేసి ఉంచారు. ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తున్నారు. కొన్ని మొక్కలు అయితే అడ్డొస్తున్నాయి, అవి మాత్రం తీస్తున్నారు అనమాట అండి. మిగతావన్నీ కూడా సైడ్కే ఉన్నాయి. అవి ఏమి కూడా తీసే ఇబ్బంది ఏమీ రాలేదు, బాగున్నాయి. ఆ మొక్కలన్నీ కూడా చూడండి. అంటే అరటి చెట్లకి అరటి గెలలు అవి వేసి ఉన్నాయి కదా, అవన్నీ తీయాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ అవేమీ టచ్ చేయక్కర్లేదంటండి. అంతా కూడా అదే మొత్తం ఏ ఓ మొక్క కూడా తీయకుండా, ఒక్కటి కూడా తీయకుండా పని చేసేస్తామని అన్నారు. ఇంకా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు అవి ఏమన్నా అడ్డొస్తే కొన్ని తీస్తామని అన్నారు ఫ్రంట్వి. నిజానికి
మొత్తం మన కాంపౌండ్ అంతా కూడా ఫెన్సింగ్ వేసేసి ఉన్నదండి. కానీ లారీ కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా రావాలంటే ఈ ఫెన్సింగ్ అడ్డుగా ఉన్నదనమాట. అందుకనే ఎక్కువ మేర ఈ ఫెన్సింగ్ తీయించేయటం జరిగిందనమాట. అంటే ఒక లారీ వచ్చినా సరే లోపలికి వచ్చే విధంగా ఆ ఫ్రంట్కి ఉన్న ఫెన్సింగ్ని తీసేసాము. అలానే ఇక్కడ ఒక మొక్క ఉన్నదనమాట అండి, బ్లూబెర్రీస్ ఏదో మొక్క అంటండి. ఇది కూడా తీసేయాల్సి వస్తుంది అని అన్నారు. ఇలాంటి అంటే కొన్ని అడ్డుగా వచ్చే మొక్కలు ఒక 2, 3 ఉన్నాయి. వాటిల్ని తీసేసి అవతల వారన వేద్దాము అని చెప్పి అవి తీయించాను అనమాట అండి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు పెరిగిన మొక్కలు లాగా కనిపిస్తున్నాయి ఇవి. వాటిల్ని తీసేయాలంటే ప్రాణం అప్పట్లేదు. అదృష్టం కొద్దీ మిగతా మొక్కలన్నీ కూడా పెద్దగా మనం తీసేయక్కర్లేదండి. 1, 2 మొక్కలు మాత్రమే తీయాల్సి ఉంటుంది. వాటిని తీసి జాగ్రత్తగా అంచులెమ్మట పాతించమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టరు, లారీ ఇటువంటివి వచ్చినప్పుడు దాన్ని మించి ఎక్కినాయి అనుకోండి, ఇంకా బాధపడతాం. అదేదో ముందే తీయించి అవతల పెట్టడం బెటరు అని అనిపించింది అనమాట. ఇదిగో చూసారా కరెక్ట్గా ట్రాక్టర్ ఎలా వస్తుందో. ఒకవేళ ఆ మొక్క కనుక ఉంటుంటే అది పోయేది. ఇది మనం చేసింది. దేని మీద కొట్టనండి, దీని మీద కొట్టనండి. బాగా పగిలింది ఒక్క దెబ్బకే. మీరు అదే మరి ఇప్పుడు ఆనంద్ గారి సంగతి చూస్తాం. ఆనంద్ గారు కూడా భగవాన్ ఇదే కదా తూర్పుది. పెట్టండి. అదే అబ్బాయి, వెరీ గుడ్. ఓకే, ఈవేళ పనులేక ప్రారంభిస్తున్నారు. ఇక్కడ శంకుస్థాపన చేశాం కదండి, ఆ మట్టి అంతా కూడా మళ్ళీ ఫిల్ చేసేస్తున్నారు. ఇది లోపలికి వస్తుంది అనమాట. ఓకే అండి, కంకర చెప్పారా? ఆడ బరాబర్ వస్తుందా గుమ్మం? తూర్పుది కొంచెం గ్యాప్ వచ్చి వస్తుందా? ఎందుకంటే కొంచెం అంత ఉంచండి, దేవుడిది ఏదన్నా ఆ కార్నర్ లో సరిపోద్ది కదా. ఇక్కడ సరిపోద్దండి. ఓకే, 12 ఉంటుంది. గుచ్చే ఉన్నది, దీనికి ఏదన్నా కట్టాలి. అక్కర్లేదు, అదే అండి. మీరు కూడా వచ్చేయండి ప్రసాద్ గారు, ఆన్ చేసి వచ్చేయండి. ఆయన పేరు ప్రసాద్ గారే అండి. ఇద్దరు కడల ప్రసాద్లే. అవునా? మరి గొప్పల ప్రసాద్. అవును, తాతగారు పేరు కడలేంకన్న. అదే అదే లెక్క. నిజమే కదా, కడల వాళ్ళ తాతగారు కడలేంకన్న గారు. స్టార్ట్ అయిపోతుంది. అసలు యాక్చువల్ గా అయితే రేపే డ్రెస్సులు తయారు చేసుకోవచ్చు, ఆదివారం రారని తప్ప. అంటే వాళ్ళు కొద్దిగా పని ఆడుకోని కదండి, అది ఎప్పుడు అవకాశం వద్దని చెప్పారు. వద్దని చెప్పింది. అక్కడ కదా అందుకోసం వీళ్ళు కాలిబాబు తీసుకెళ్తాం. మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి బాబు. ఈ తులసి మొక్క ఎంత బాగున్నదో, కానీ ఇది తీసేస్తారంట. అందుకనే తులసి దళాలన్నా కోసుకుని స్వామికి మాల వేసేయచ్చు అని అనుకుంటున్నానండి. ఎంత బాగుందో చూడండి, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నదో, భలే ఉంది. స్తంభాలు పాతటానికి నని గొయ్యి తీశారు కదండి, కొంచెం మేర తీయంగానే వాటర్ వచ్చేస్తుంది. చూసారా అండి, మా సైడు భూమిలో వాటర్ ఎక్కువ ఉంటుందండి.
అందుకనే మాన్యువల్గానే హోల్స్ చేస్తున్నారు. పెద్ద మిషనరీతో తీయవలసిన అవసరం అలా ఏమీ ఉండదండి. ఎంత ఒక 5-6 అడుగులు తీసుంటారేమో, దానికే భూమిలోంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నదండి. అంటే మన ఎదురుగుండానే పంటకాలం ఉన్నది కదండి. ఈ పంటకాలంలో 365 రోజులు అలానే నీళ్లు ఉంటాయి. అలానే ఇటు పక్కనేమో పంచాయతీ చెరువు ఉన్నదండి. ఆ బ్లూ క్లాత్ కట్టిందేమో అది కూడా 365 రోజులు నీటితోనే ఉంటుంది. అసలు గోదావరి జిల్లాలంటేనే నీటికి పెట్టింది పేరు, సమృద్ధిగా ఉంటుందండి నీరు. అందుకనే ఏమో కొంచెం తపంగానే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే అది ఇది వరకే చెప్పాను రా నేను వాళ్ళకి. అయితే ఆనంద్ గారు వాళ్ళు బయటికి వెళ్ళారా ఏంటండి? కింద పడుతుంది మట్టి. అమ్మయ్యా, ఏం చేసి వచ్చాను తెలుసా? ఇవే ఏం చేసి వచ్చాను తెలుసా? బట్టలు ఉతకడం నేర్చుకుని వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి కాలువలో బట్టలు ఉతుకుతా. కాలువలో ఎలా ఉతకాలి నేర్చుకుని వచ్చాను. బాగుంది. అది వేరే ప్రాసెస్, ఏదో బకెట్లో జాడించినట్టు కాదు. ఆ నీళ్ళల్లో ఇట్లా వేసి బాగుంది. ఏ బాబయ్య, వెళ్దామా బాబయ్య? అలాగే అక్కడ అంటే మంగని మాన్పించేసేసి ఆ బట్టలన్నీ ఇక్కడికి తెచ్చుకుంటామంట. ఇక్కడే ఉతికేస్తామంట. మంగ అన్నాను. సరే అండి, అయితే మేము బయలుదేరుతాం. వంట పని ఉంది. అవును, వెళ్ళి చూసొచ్చాను. కోసేస్తుంది పంట కోత. అవునా? అవునా? రేపు వెళ్దాంలే. ఇప్పుడు వంట చేయాలి కదా, పద. వారం వచ్చి ఉంటుంది. నడు. కాలు నీ దగ్గర ఉందా? రాజుగారు కాలు నీ దగ్గర ఉందా? కార్డా? ఏమండి మీరు ఉంటారా? కాలు పాడే ముత్యాలమ్మ గుడి దగ్గర ఆయన కనిపించారు. ఆయనదేనని తెలీదు మనకి. వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళినా అదే మరి. శ్రీను గారు వెళ్ళొస్తాను. బయలుదేరమా అండి? అక్కడ ఆనంద నిలయం, ఇది చిన్న ఆనంద నిలయం. ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్నాము అనగానే మన పెరట్లో పాము కనిపించేసరికి హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే అది ఒక నాకు శుభ సంకేతంగా అనిపించింది అనమాట. స్థలం కొన్నప్పుడు మొదటి పనులు అంటే ఇదంతా పిచ్చి మొక్కలు అవన్నీ తీయించేటప్పుడు కూడా నాకు కాలువలో కనిపించిందండి. కాలువలో కనిపించేవి సాధారణంగా బురద పాములే కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మన పెరట్లోనే కనిపించేసరికి హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు నాకు అందించిందేమో అని చాలా సంతోషించానండి. ముత్యాలమ్మ తల్లి, వెళ్ళొస్తానమ్మా.